తెలంగాణలో పౌల్ట్రీ కంపెనీల వైఖరికి నిరసనగా చికెన్ వ్యాపారులు ఆందోళన బాటపట్టారు. ఎల్బీనగర్ జోన్ వ్యాప్తంగా కంపెనీలు సరైన మార్జిన్ ఇవ్వకపోవడంతో అద్దెలు జీతాలు కట్టలేక నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దౌర్జన్యానికి నిరసనగా ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సెంటర్లను స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించారు. ఒకవేళ ప్రభుత్వం కంపెనీలు స్పందించకపోతే ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా చేపడతామని ఎల్బీనగర్ జోన్ అధ్యక్షులు నెల్లుట్ల శేఖర్ హెచ్చరించారు. అధ్యక్షుని ఏంటి పెద్ద పెద్ద కంపెనీల వల్ల ఈ రిటైల్ కౌంటర్ అనేది చాలా దెబ్బతినిపోతుంది. రిటైల్ కౌంటర్ వల్ల కంపెనీస్ కూడా లాభం పొందుతాయి. నేను రిటైల్ కౌంటర్ ని చూసుకోవాల్సిన పరిస్థితి కంపెనీస్ కాబట్టి మార్జిన్ మొత్తం తగ్గించారు. 30 రూపాయలు కిలోకు ఉన్నప్పుడు 20 రూపాయలు, 10 రూపాయలు, 4 రూపాయలు ఇట్లా తగ్గించుకుంటే వచ్చేసి రిటైల్ కౌంటర్ అనేది మొత్తాన్ని క్లోజ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు కంపెనీస్ కూడా, ఎందుకంటే తగిన మార్జిన్ ఇచ్చేసి మమ్మల్ని సంతోషించి మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకున్న రిక్వెస్ట్ చేస్తున్నారు. కంపెనీలు పెద్ద కంపెనీలకు పేరున కూడా రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు రోజుకు 10 కోళ్ళు 5 కోళ్ళు అమ్ముకునేటోళ్ళు వాళ్ళ జీవనం ఆల్రెడీ మనకు ఉద్యోగాలు లేక చదువుకున్న వాళ్ళు ఉన్నాయి, జాబులు లేక స్వతంత్రంగా ఏదో షాపులు పెట్టుకొని నడుపుకుంటారు. అది కూడా పొట్టగుడ్డి కోసానికి ఉన్నది కూడా తీసేయడం కరెక్ట్ కాదు. ఇది సీఎం దృష్టికి కూడా మా సీఎం సార్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇది పెద్దగా పరిష్కరించాలని ఎట్లయినా దాని గురించి మాట్లాడాలని మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పిలుపునియడం జరిగింది. ఏప్రిల్ 1 రోజు బంద్ని పిలిపించడం జరిగింది. ఎన్ని రోజులు అని కూడా మేము మెన్షన్ చేయం. ఎందుకంటే మా కడుపు బాధ కాబట్టి ఒక్క రోజుతో పోయేది కాదు, 2 రోజులతో పోయేది. తగిన మార్జిన్ ఇచ్చిన రోజు మా రిటైల్ కౌంటర్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో ఆ రోజు మేము బంద్ను కొనసాగించమని ఆ రోజు రిక్వెస్ట్ చెప్పగలుగుతాం. తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ ఎల్బీనగర్ జోన్ నుంచి అధ్యక్షుని నెల్లుట్ల శేఖర్ నా పేరు. నేను చెప్పేది ఏంటంటే మన చికెన్ షాపుల పైన బడా కంపెనీలు చేసిన దౌర్జన్యాలకు, బడా కంపెనీ తీసేసిన మార్జిన్లకు వ్యతిరేకంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు స్వచ్ఛందంగా బంద్కు పిలిపించాం. ఈ బంద్ ఎప్పటి వరకు ఉంటుంది అనేది మన వచ్చాను. దానికి ఆన్సర్ ఏంటంటే బంద్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఓన్లీ మా మార్జిన్లు మాకు వచ్చి మాతో సంప్రదింపులు జరిపించి కంపెనీ వాళ్ళు దిగొచ్చి మాకు వాళ్ళ పారామీటర్ ప్రకారం మార్జిన్లు ఇచ్చేంత వరకు మా ఈ పోరాటం ఆగదు. ఏప్రిల్ 1 నుంచి మాత్రం స్టార్ట్. రేపు జరగబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ ముందుగా మాత్రం బంద్ పిలుపునిచ్చాము. ఈ బంద్ తర్వాత ర్యాలీలు ఉంటాయి, తర్వాత ఇందిరా పార్క్ ధర్నాలు ఉంటాయి, కంపెనీల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ఉంటాయి. కానీ ప్రజెంట్ గా మా మార్జిన్ మాకు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి, ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఏంటంటే మన షాపుల కిరాయిలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి కోసం మేము అందరం కొట్లాడేది ఒకటే. చిన్న చిన్న షాపులకు అసలు వెళ్ళే పరిస్థితి లేదు, సూసైడ్ చేసుకునే కాడికి వస్తున్నారు. కాబట్టి దయచేసి కంపెనీలు తక్షణమే మార్జిన్ పెంచాలి.